Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 సురేష్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భవిష్యత్ ఏంటి? కొన్ని మనం లేటెస్ట్‌గా వస్తున్న రిపోర్ట్స్ మనం చూస్తుంటే అక్కడ ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలు 2 ఏవైతే ఉన్నాయో ఆ 2 కలిసిపోయాయి నెతన్యాహుకి వ్యతిరేకంగా. త్వరలో అక్కడ అక్టోబర్‌లో ఎన్నికలున్నాయి. అయితే యుద్ధం కొనసాగడం వల్ల కొంత సేఫ్ జోన్‌లో ఉంటాడు నెతన్యాహు అనేది కొంత జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసిపోయాయంట కదా నెతన్యాహుకి. నెతన్యాహు భవిష్యత్ ఏంటి? ఎందుకు కలిశారు? హ్మ్. వాళ్ళు అంటున్నారు నెతన్యాహు అగ్రెసివ్ కాదు, నెతన్యాహు బాంబులు వేయట్లేదు. హ్మ్. ఎవరు? ఇరాన్ మీద, హ్మ్. హెజ్బుల్లా మీద. చాలా సాఫ్ట్ అయిపోయాడు మనిషి. యుఎస్ చెప్తే వింటున్నాడు, సీజ్ ఫైర్ చేశాడు. హ్మ్. మన పరువు ఎక్కడ పోయింది? మనం ఇజ్రాయెల్, మనం ఈ టెర్రరిస్ట్ని కొట్టాల్సిందే. ట్రంప్ ఎవరు అని అడుగుతున్నారు వాళ్ళు. యుఎస్లో యుద్ధం చేయకూడదని చెప్పి 70% మంది చెప్తే ఇక్కడ యుద్ధం కావాలని 70% మంది ఓటేశారు. జంజీ ఇంకా ఫుల్ సపోర్ట్ అంట. న్యాచురల్లీ వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం. ఇరాన్ ఉండకూడదు, అట్లీస్ట్ ద ప్రెజెంట్ ఫామ్ ఉండకూడదు. సో మీరు దాంట్లో యురేనియం తీసుకెళ్తారో, యురేనియం పక్కన రోడ్లో పడేస్తారో, ఏం కానీ చేసుకోండి, కానీ ఈ రెజీమ్ ఉండకూడదు. అది జరుగుతుంది కూడా. అంటే ఓవరాల్గా మనం దాడులు చూస్తే ఇరాన్ డ్యామేజ్ అయింది, యుఎస్కి సంబంధించి దాదాపు 16 యుద్ధ విమానాలు డ్యామేజ్ అయ్యాయి. ఇజ్రాయెల్ విషయంలో పెద్దగా వాళ్ళకి డ్యామేజ్ అవ్వలేదు, ఒక డిమెను. ఇజ్రాయెల్ అనేది 1948 మేలో వచ్చిన ఒక దేశం, తయారై వచ్చింది. ఇండిపెండెన్స్ కాదు వాళ్ళకి. దే వర్ ఫార్మ్డ్ యాజ్ అ నేషన్ అండ్ రికగ్నైజ్డ్ బై యునైటెడ్ స్టేట్స్ 2 రోజుల తర్వాత, మేలోని. దాని తర్వాత ఆ యుద్ధం జరిగింది. మిగతా అంతా అరబ్ నేషన్స్ వచ్చి వీరి మీద దాడి చేశారు, పాలెస్టీనియన్ ఇష్యూ అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ 6 డే వార్ జరిగింది. వీళ్ళు వాళ్ళని కొట్టి అగైన్ దే సక్సీడెడ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ తెలుసు ఈ గేమ్ ఎట్లా ఆడాలని. అమెరికాలా కాదు. అమెరికా ఎప్పుడు వాళ్ళ సాయిల్లో, అమెరికాలో ఒక యుద్ధం చేయనియరు. అప్పుడు చూడండి, హిస్టరీకి వెళ్ళండి. ఎప్పుడైనా అమెరికాలో యుద్ధం జరిగిందా? బయట ఎక్కడ జరిగినా వీళ్ళ వేలు ఉంటుంది. వీళ్ళేం చేశారు? ఒకసారి జాపనీస్ వాళ్ళు వచ్చి కొట్టారు. ఓకే, పర్ల్ హార్బర్ అటాక్ ఫస్ట్ టైం యుఎస్ సాయిల్ మీద ఒక ఫారిన్ నేషన్ వచ్చి కొట్టినది పర్ల్ హార్బర్. దాని తర్వాత 9/11. టెక్నికలీ 2 యుద్ధాలు కావు. ఫస్ట్ వన్ అట్లీస్ట్ కొంచెమైన యుద్ధం అని చెప్పొచ్చు, పర్ల్ హార్బర్ది. సూసైడ్ పైలట్స్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి కొట్టి పర్ల్ హార్బర్ మొత్తం ధ్వంసం చేశారు. అది అమెరికాకు పెద్దగా దెబ్బ. దాని తర్వాతనే వాళ్ళకి పిచ్చిపట్టి వాళ్ళు వెళ్ళి హిరోషిమా, నాగాసాకి మీద బాంబులు వేసేసారు. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడున్న ఇరాన్కు ఉన్న ప్రాబ్లం బేసికలీ వాళ్ళ ఆయిల్ బయటికి వెళ్ళాలి. ప్రతిరోజు $300 నుంచి $400 మిలియన్ సంపాదించే ఇరాన్కి 10 పైసలు రావట్లేదు. సో వాళ్ళు ఫస్ట్ మన యురేనియం ఇప్పుడు మాకు వద్దు, కానీ మాకు మీరు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. ఏంటి అష్యూరెన్సు? మా మీద మీరు దాడి చేయరు అని రాసి ఇవ్వండి అంటారు. అది దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ పవన్ గారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇట్లాంటి అష్యూరెన్స్ ఎప్పుడు ఇవ్వరు. ఇరాన్ అంటున్నారు మాకు అష్యూరెన్స్ ఇవ్వండి, మా మీద దాడి చేయరు మీరు అని చెప్పేసి. ఇజ్రాయెల్ అంటారు ఎందుకు ఇవ్వాలి, మీరు రేపేం చేస్తారు మాకేం తెలుసు. ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న ఒప్పందాన్ని చించి పడేశాడు, ఒబామాది మొత్తం చింపి పక్కన పడేశాడు. ఇదేంటి, ఇది కూడా రేపు ఎవరైనా మీ కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా చింపేస్తారు అని ఇరాన్ అంటారు. వాళ్ళు ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ యాక్సెప్ట్ చేయరు అగ్రిమెంట్. మళ్ళీ మీరేమంటున్నారు, మాతోనే పని చేయండి, వీ కెనాట్ గివ్ యూ అన్ అష్యూరెన్స్. వాళ్ళేమంటున్నారు ఇరాన్, మీరు అష్యూరెన్స్ ఇవ్వకపోతే నా మీద బాంబు వేస్తే నేనేం చేయాలి? నేను మిమ్మల్ని కొట్టాలి కదా, మాకు ఆయుధాలు కావాలి. అది లేదు, మేము తయారు చేసుకుంటే డ్రోన్లు, మిసైళ్ళు వాడుకుంటున్నాం, అదే మీ మీద కొట్టాము, మేము తప్పేం చేశాను చెప్పండి అని అంటున్నారు వాళ్ళు. మా మీద దాడి చేశారు, మేము మీ మీద దాడి చేసాం, అయిపోయింది. ఓకే, ద ప్రాబ్లమ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అన్నమాట. కానీ ఇప్పుడున్న దాంట్లో పవన్ గారు ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు గుంజి తీసుకెళ్తారో అనేది చాలా, నేను అనుకుంటాను ఎక్కువ రోజులు ఉండవు. ఇద్దరు సైడ్లకు తెలిసిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంది. నాట్ జస్ట్ ఆయన దేశంలో, మిగతా దేశాల నుంచి కూడా ప్రెషర్ ఉంది. ప్రతి దేశం దీని ఇంపాక్ట్ చూసుకుంటున్నారు అన్నమాట. సో డెఫినెట్గా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మెట్టు కిందకి దిగి వస్తారు, వాళ్ళు కూడా మెట్టు కిందకి దిగి వస్తారు. ఇప్పుడు పుతిన్ ఏమో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మిడిల్ ఈస్ట్లో, గల్ఫ్లో ట్రంప్ యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించి మిడిల్ ఈస్ట్లో ఎంట్రీ అవ్వడానికి పుతిన్ ఏదైనా ట్రై చేస్తున్నాడా? ఉండొచ్చు.
అది ఎప్పుడు ఉంది కదా. మీరు మిడిల్ ఈస్ట్లో ఉన్న రెజీమ్స్ చూడండి, ఎక్సెప్ట్ ఫర్ జీసీసీ కంట్రీస్ మిగతా అందరూ వీళ్ళతోనే ఉన్నారు. జీసీసీ కంట్రీస్లో అది యుఎస్ ఆడిన ఒక ఆట. రష్యా వచ్చి కూర్చుంటారని వాళ్ళకి భయం. ఇప్పుడు జీసీసీ ఉందా ఇంకా జీసీసీ అనే కంట్రీ కాన్సెప్ట్ ఉంది కదా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఉంది ఇప్పుడు కూడా, ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు. కానీ అక్కడ రష్యా రాకూడదని చెప్పి యుఎస్ వాళ్ళ బేస్ పెట్టుకున్నారు అక్కడ. ఇది కోల్డ్ వార్ టైం నుంచి ఉంది, ఇది యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచే ఉండే, కానీ ఇప్పుడు చాలా ఎక్స్పాండ్ చేశారు యుఎస్. ఆ దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, వాళ్ళకి భయం ఏంటి, రేపు ఇంకా ఒసామా బిన్ లాడెన్ వాడు ఇంకోటి తయారై వచ్చి మా దగ్గర మా కింగ్డమ్ టేక్ ఓవర్ చేసుకుంటారు, మీరుంటే మీరు మమ్మల్ని కాపాడగలరు, మీరు ఉండండి, మీకు బేస్ కావాలో ఇచ్చేస్తాం, ఎంత కావాలి 5,000 ఏకర్లు, 5,000 ఏకర్లు ఇచ్చేస్తాం మీకు, నో ప్రాబ్లం, చెప్పండి. లేదా మెయింటైన్ చేయడానికి మాకు $2 బిలియన్ కావాలి ప్రతి నెల, వీళ్ళ జీతము అది అంతా, సరే మేము ఇచ్చేస్తాం ఆ డబ్బులు అంటారు. ఖతర్ కూడా అదే చేశారు, అలూద్ ఎయిర్ బేస్ చాలా పెద్దది, కువైత్ అదే చేశారు, బహ్రెయిన్ అదే చేశారు, అందరు యుఎస్కి బేస్ ఇచ్చారు. బహ్రెయిన్లో ఏమో 5th ఫ్లీట్ పెట్టారు నేవీది. సో ప్రతి చోట వాళ్ళు అమెరికన్స్ని పెట్టుకున్నారు, రష్యాని రానియలేదు. రష్యా వాళ్ళ స్పేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇరాన్తో ఒప్పందం, దట్ ఈస్ వన్ రీజన్. ఇరాన్ ఎప్పుడు యుఎస్తో వెళ్ళారని వాళ్ళకి తెలుసు. 1979 జరిగిన పర్టికులర్ ఖొమేనీ వచ్చినప్పటి నుంచి ఇరాన్ని కంప్లీట్గా పర్సనల్ గరాటా చేసేసారు యుఎస్. మాకు వాళ్ళతో సంబంధమే లేదు, టెర్రరిస్ట్ నేషన్, మా డిప్లొమాట్స్ని కిడ్నాప్ చేశారు, వీళ్ళని ఇడవకూడదు. అది అప్పటి నుంచి ఉన్న వాళ్ళకున్న ఒక ఏడుస్తున్నారు యుఎస్. అది వీ విల్ నాట్ లీవ్ దిస్ ఫెలోస్, డిటర్మినేషన్ కూడా ఉంది వాళ్ళకి. దానికోసం ఇంత పుష్ చేస్తున్నారు పవన్ గారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ వార్లో, వెస్ట్ ఏషియా వార్లో ఈ పాకిస్తాన్ రోల్, ఇది పాకిస్తాన్ ఆటలో అరటిపండు అయిపోయిందా? కరెక్ట్. ఎందుకంటే మీరు మీ లేని క్రెడిబిలిటీ కోసం మీరు పెద్ద షో చేస్తే ఇదే అవుతుంది. ఓకే, హిందీలో ఒక సేయింగ్ ఉంది, జిత్నా చాదరే ఉత్నా పేర్ ఫైలావ్ అంటారు. అంటే మన బెడ్షీట్ ఎంత ఉంటుందో మీరు కాలు కూడా దాని లోపల పెట్టుకోవాలి, మళ్ళీ కూడా బయటికి వెళ్ళిపోతుంది కాలు. ఓకే, అది మీరు నేర్చుకోవాలి ఫస్ట్. మీ ఔకాత్ క్యా తుమారా, మీది ఏంటి, మీ స్టాండింగ్ ఏముంది, ఏం లేదు. యు ఆర్ ఎ టెర్రరిస్ట్ నేషన్. జయశంకర్ గారు చాలాసార్లు చెప్తారు, పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్, యుఎన్ కూడా అంగీకరించారు. యుఎస్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ వాళ్ళ కంట్రీలో ఉన్నారు. బిన్ లాడెన్ వాళ్ళకి చెప్పకుండానే కొట్టారు. అదే కదా, ఇప్పుడు కూడా హఫీజ్ సయీద్ వీళ్ళందరూ లిస్టెడ్ ఉన్నారు యుఎస్ టెర్రరిస్ట్స్లో. దావుద్ ఇబ్రాహిం కూడా అక్కడ. మళ్ళీ అసీం మునీర్ మాట్లాడుతున్నారు, వాళ్ళ గురు అసీం మునీర్. సో అక్కడే అమెరికా డబుల్ రోల్ తెలిసిపోతుంది. అమెరికా వాడుకుంటున్నారు వాళ్ళని. ఓకే, వాడుకుంటారు కూడా, దీనికన్నా ముందు కూడా చేశారు. ప్రతి జనరల్ని వారు వాడుకున్నారు. యాయా ఖాన్ నుంచి మీరు జియావుల్ హక్ వచ్చి పర్వేజ్ ముషరఫ్, నా అసీం మునీర్, ప్రతి జనరల్ని. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి తాలిబాన్ కావాలండే, వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మీద నిఘా ఉండే. ఒకసారి తాలిబాన్ వచ్చారు, వీళ్ళు పారిపోయారు ఆఫ్ఘనిస్తాన్, దాని తర్వాత పాకిస్తాన్ తర్వాత తిరిగి చూడలేదు. వాళ్ళకి F-16 ఆఫర్, తర్వాత వాళ్ళకి F-35 ఆఫర్ చేయలేదు, మనకు ఆఫర్ చేశారు. F-35 ఆఫర్ చేయలేదు పాకిస్తాన్. అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అది ఇంకోటి. ఒక్కొక్క దానికి $100 బిలియన్ పే చేయాలి. పాకిస్తాన్ దగ్గర అసలు డబ్బు లేదు. డబ్బు ఉన్నా కూడా అనుకోండి ఇవ్వలేదు, ఎందుకంటే F-16 అన్ని లోన్లు ఇచ్చారు వీళ్ళు. హోటల్ బిల్లు కట్టడానికే డబ్బులు లేవు. అట్లా అదే ఈ పాత యుద్ధం జరిగినప్పుడు తాలిబాన్ అక్కడి నుంచి తరిమి కొట్టడానికి, దానికి ముందు అల్ఖైదా, దానికి ముందు రష్యా, అప్పుడంతా అమెరికా ఫ్రీగా ఇచ్చారు ఆయుధాలు పాకిస్తాన్కి. అంటే మీకు 100 AK-47 ఇస్తే, 100 ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ హెల్డ్ మిసైల్స్ ఇస్తే, స్టింగర్ మిసైల్స్ అని వాళ్ళ దగ్గర ఉంది, ఎయిర్క్రాఫ్ట్ని కొట్టడానికి RPG లాగా. స్టింగర్ ఇస్తే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే 70 ఇచ్చి 30 వాళ్ళ దగ్గర పెట్టుకుంటుండే. మొత్తం 100 వాళ్ళకి ఇయ్యరు ఆఫ్ఘనిస్తాన్ ఉన్న ఫైటర్స్కి, 30 వీళ్ళు పెట్టుకున్నారు. అట్లనే వీళ్ళు ఒక ఆర్సనల్ బిల్డప్ చేసుకున్నారు పాకిస్తాన్, యుఎస్ ఆర్సనల్. కానీ వాళ్ళు ఏం మర్చిపోయారంటే ఏదో ఒక రోజు దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది. అప్పుడు మీకు వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లేకుంటే వాళ్ళు ఇవ్వరు మీకు. అదే జరిగింది. ఇప్పుడు F-16 అప్గ్రేడ్ చేయడానికి లాస్ట్ ఇయర్ తీసుకున్నారు వాళ్ళు, కాంట్రాక్ట్ తీసుకున్నారు యుఎస్. ఇన్ని రోజులు 20-25 సంవత్సరాలు F-16 అప్గ్రేడ్ చేయలేదు వాళ్ళు. అండ్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉంటుంది, హార్డ్వేర్ అప్గ్రేడ్ ఉంటుంది, వెపన్స్ అప్గ్రేడ్ ఉంటుంది, చాలా ఉంటుంది, ఏవియానిక్స్ ఉంటుంది, రాడార్ ఉంటుంది, అన్నీ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి మొత్తం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అంటే పూర్తిగా ఈ టాక్స్ నుంచి పాకిస్తాన్ సైడ్ అయిపోయినట్టే మనం ఇంకేముంది చెప్పండి వాళ్ళ రోజు. ఈ లెటర్ ఇవ్వడమే కదా, డైరెక్ట్ ఏమంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్, ఇప్పుడు మీరు ఎందుకండి ఫోన్ పికప్ చేయండి, మాట్లాడండి మాతో. ఇప్పుడు బహుశా రష్యాతో ఇస్తారు. ఇప్పుడు రష్యాకి చెప్తారు మేము ఇది చేయడానికి రెడీ ఉన్నాం, మీరు ఒకసారి పుటిన్ మీరు ఒకసారి ట్రంప్తో మాట్లాడండి అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ తోటి చేసినట్టు గేమ్స్ ట్రంప్ పుతిన్ తోటి చేయడానికి లేదు ఊరుకోడు. అప్పుడు నో ఛాన్స్.
ఉమ్. వాళ్ళు చిన్నపిల్లలు పాకిస్తాన్. అంటే ఇప్పుడు సీరియస్ టాక్స్ మొదలవుతున్నాయని అనుకోవచ్చు మనం. అంటే ప్రెషర్ పెట్టాలి వస్తుంది పవన్ గారు. ఎవ్వరు టాక్స్కి అగ్రీ కారు, ఎవ్వరు వాళ్ళ దగ్గర ఉన్న టెరిటరీ హ్యాండ్ ఓవర్ చేయరు, ఓ. ఎవ్వరు వాళ్ళ దగ్గర ఉన్న పాజిటివ్ మన దగ్గర వచ్చి రేపు ఇండియా మీ యురేనియం అంతా ఇదే సేమ్ మిసైల్స్ అన్నీ మీరు ఇచ్చేసేయండి, బ్రహ్మోస్ మీకు ఎందుకని యుఎస్ చెప్తే మనం అంగీకరిస్తామా? ఓ. నువ్వెవరా అని అడుగుతాం మనం. నీకేం సంబంధం? మా బ్రహ్మోస్ మేము వాడుకుంటాం, మీకేమైంది ప్రాబ్లం? లేదు యుద్ధం వస్తే మళ్ళీ అది మీరు వాడతారు పాకిస్తాన్. వాడతాం, డెఫినెట్గా వాడతాం. సింధూర్లో వాడాం మేము, ఇంకా ముందుకు వస్తే ఇంకా వాడతాం. మీరెందుకు తీసుకెళ్తారు మా దగ్గర నుంచి? మా దగ్గర ఉన్న ఆయుధాలు మా దగ్గరే ఉంటుంది. ఇరాన్ అది చెప్పలేకపోతున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది. ఏ రోజు ఇరాన్ దగ్గర ఒక ఏం చెప్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక $500 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటే అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. ఇరాన్ దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ అని చెప్పక్కర్లేదు, క్లోజ్ టు a న్యూక్లియర్ వెపన్ వస్తే అప్పుడు కూడా అమెరికా భయపడతారు. అదే జరుగుతుంది. మళ్ళీ అదే మాట తిరిగి ఎందుకు వస్తున్నాం? యురేనియం చెప్పారు ట్రంప్. ఏ రోజు యురేనియం వస్తుందో వీళ్ళ చేత ఏదో న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తారో నెక్స్ట్ డే వీళ్ళు ఇజ్రాయెల్ని ఫినిష్ చేస్తారు. అది కాకుండా చుట్టుపక్కల అన్ని అరబ్ దేశాలను ఫినిష్ చేసేస్తారు. దానికి ఇరాన్ భయపడరు చేయడానికి, చేస్తారు. మీద దాడి చేస్తే చాలా అందరు కంట్రోల్కి వచ్చేస్తారు. సో ఇది ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే ఇప్పుడు ఇరాన్ని మంచిగా మాట్లాడి హిందీ మే బోల్తే ఏదో సమझाओ, మంచిగా మాట్లాడి వాళ్ళని కొంచెం కాన్ఫిడెన్స్లో తీసుకొని బాబు మీకోసమే చేస్తున్నాను, మీ మంచిదానికి చేస్తున్నాము, మీ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, నేను ఉన్నాను కదా మీతోని, మీరు టెన్షన్ పడకండి, నేను మీకు కావాల్సినది తెప్పిస్తాను అమెరికా దగ్గర నుంచి అని పుటిన్ కూడా చెప్పినాడు. పుటిన్ ఇమేజ్, పుటిన్ ప్రెస్టీజ్ పెరుగుతుంది అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో. రేపు బహుశా నోబెల్ ప్రైజ్ కూడా దొరకచ్చు పుటిన్కి, అసీం మునీర్ కాదు ఇది. సో ఇరాన్ వైపు నుంచి బేసిక్లీ ఇప్పుడు నేను అనుకుంటాను రష్యా దగ్గర నుంచి కలిసి వచ్చిన తర్వాత అరాచీ ఏమైనా తీసుకెళ్ళి ఉంటారు, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ దగ్గర వెళ్ళి చెప్తారు ఇది వీళ్ళు ఆఫర్ చేశారు, వాళ్ళ స్పీకర్ ఉన్నారు పార్లమెంట్, అది కాకుండా వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు, అందరితో మాట్లాడి ఇది ఆఫర్ చేశారు అమెరికా, దాన్ని రష్యా ఇది అన్నారు, మనం ఇది అంటున్నాం, హాఫ్ వే త్రూ మనం అక్కడిక్కడ కలవాల్సి వస్తుంది, ఏం చేద్దాం? సో ఈ 3 పాయింట్ల మీద, ఒకటి యురేనియం, ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఇంకోటి హెజ్బుల్లా, ఈ 3 మీద మేము మాట్లాడదాం. ఒకటి తర్వాత ఒకటి మాట్లాడదాం. అది యుఎస్ అంటున్నారు కాదు, ఒకటేసారి మాట్లాడాలి. ఓకే, ఒకటేసారి మాట్లాడండి, పీస్ మీల్ బేసిస్ లేదు. మీరు ఇది చేస్తారు, రేపు ఏం చేస్తారు మాకు తెలియదు. మాతో మాట్లాడినప్పుడే మీరు ప్యూరిఫికేషన్ మొదలు పెట్టుంటారు. అంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడాలన్నా లేకపోతే న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడాలన్నా ఇరాన్ తోటి యుఎస్ తోటి రష్యా మాట్లాడాలి. హర్మూజ్ ఈ లెబనాన్ విషయంలో వీళ్ళ ఈ టెర్రరిస్ట్ గ్రూప్ తోటి మాట్లాడాలంటే ఇజ్రాయెల్ తోటి రష్యా మాట్లాడాలి. ఈ 3 దేశాలతోటి మంచి రిలేషన్ ఉన్నది రష్యా. కరెక్ట్. వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు. ప్రాబ్లం లోకం మొత్తం ఇంపాక్ట్ అవుతుంది హార్మోస్. స్టెప్ బై స్టెప్ రష్యా కూడా ఆలోచిస్తారు బహుశా, నేను అనుకుంటాను. మనం దీనికన్నా ముందు కూడా నిన్న చెప్పాం, స్టెప్ బై స్టెప్ ఫస్ట్ హార్మోస్ ఓపెన్, దాని మీద మీకు హక్కు లేదు, మీరు ఓపెన్ చేశారు కదా, అది ఎట్లా ఓపెన్ ఉంటే అట్లనే ఓపెన్ పెట్టేస్తాం మేము, ఇంటర్నేషనల్ వాటర్ వే అది. ఓకే, మీరు పెద్ద ఫేవర్ చేసినట్టు చేయకండి. ఓకే, వచ్చి రిబ్బన్ కటింగ్ ఏం చేయకండి, ఇది అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ వాటర్ వే. రెండవది యురేనియంకి వచ్చినప్పుడు ఐ థింక్ రష్యా విల్ స్టెప్ ఇన్ అండ్ సే బాస్ మాకు అప్పికి ఇచ్చేసి మేము తీసుకెళ్ళిపోతాం, మీరు ఐఏఎం తెచ్చుకొని వాళ్ళ కెమెరాలు పెట్టుకోండి, వీళ్ళు ఓన్లీ పీస్ఫుల్ పర్పసెస్కి వాడుకుంటారు, ఆ పీస్ఫుల్ పర్పసెస్లో మేము ఉన్నాం అక్కడ, మాకు తెలుసు యురేనియం ఎందుకు వాడుతున్నామని, వీ విల్ సర్టిఫై ఇట్ ఫర్ యూ. సో 2 మేజర్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. 3వ ప్రాబ్లం హెజ్బుల్లాని సపోర్ట్ చేయడం. అది ఒకసారి ఇరాన్ వీక్ అయిపోతే, అక్కడున్న గవర్నమెంట్ పడిపోతే ఆటోమేటిక్గా హెజ్బుల్లా సపోర్ట్ పోతుంది. కొత్తగా రెజీమ్ అనుకొచ్చింది, రేపు సిరియాలో ఒక టెర్రరిస్ట్ని ప్రెసిడెంట్ చేశారు కదా యుఎస్, అట్లా ఇక్కడ కూడా చేయొచ్చు. వీళ్ళు నడిమిట్లోనే ఒకటి పట్టుకొని నువ్వే ప్రెసిడెంట్ రేపటి నుంచి పొద్దున్న నుంచి అంటే అయిపోయింది అంతే. అంటే ఇరాన్ ఓటమే అంతే. సో బేసిక్లీ ఇరాన్ దగ్గర ఒక మార్పు రావబోతుంది, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, నెలనో వారంనో 2 వారాల్లో నెలనో 2 నెలల్లో అయిపోతుంది. వాళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది, దట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పోయింది. మనం అన్నీ మాట్లాడుతున్నాం కానీ మెయిన్ ఈ ఖమేనీ కుమారుడు ఎవరైతే ఉన్నారో ముస్తఫా ఖమేనీ, అతని గురించి అసలు ఎక్కడా కూడా పెద్దగా చర్చించట్లేదు. ఒక టైంలో వచ్చింది ఏంటంటే రష్యా దగ్గర ట్రీట్మెంట్ పొందుతున్నాడు, కొంతమంది అన్నారు అవన్నీ గాసిప్స్ రూమర్గా వెళుతున్నాయి అనేది. అతని గురించి మాట్లాడట్లేదు, ఏంటి పరిస్థితి అతనిది? మనకు కూడా తెలియదు.
మనందరూ ఇంకా లేటెస్ట్గా ఏమైనా వచ్చాయా దాని ఏం లేదు, గురించి? వీఆర్ ఆల్ గెస్సింగ్. కానీ డెఫినెట్గా ఆయనకి ఏదో చాలా పెద్ద గాయాలే తగిలింది ఆ రోజు బాంబింగ్ జరిగినప్పుడు. ఆయన కాలు యాంపిటేట్ చేస్తారంటున్నారు, నాకు తెలియదు, అది కూడా కన్ఫర్మ్డ్ కాదు. కానీ సెమీ ఒఫిషియల్ న్యూస్ ఏజెన్సీస్లో వస్తున్న న్యూస్ మాట్లాడుతున్నాను. సరే, ఆయన ఉన్నాడో పోయాడో అది ఎందుకు చెప్పట్లేదంటే, మూమెంట్ చేసే హీస్ పాస్ట్ అవే, ఇరాన్లో ఒక గ్యాప్ వచ్చేస్తుంది. ఈ నెక్స్ట్ సీనియర్ లీడర్ ఎవరు, అక్కడే పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. అరాచి అంటాడు, నేనంటాడు. గాలిబాఫ్ అంటారు, నేనంటాను. హెజెక్షియా అంటాను, నేనే అంటాను. అంతర్యుద్ధం స్టార్ట్ అవుతుంది. దెన్ కుద్స్ ఫోర్స్ కమాండర్ ఆయన అంటాడు, నేనే అయోత్తోలా రేపటి, నేనే సుప్రీం లీడర్. అందరు వాళ్ళు ప్రఖ్యాపించుకుంటారు, మేమే సుప్రీం లీడర్. అందుకు అనౌన్స్ చేయట్లేదు. దానికోసం అనౌన్స్ చేయట్లేదు. ఇట్లానే ఉండనియండి. బహుశా ఇజ్రాయెల్కి తెలియకుండా ఉండదు. ఇజ్రాయెల్కి 100% తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదంటే, ఇమ్మీడియట్గా వీళ్ళు చనిపోయారని చెప్పగానే అక్కడ మొత్తం స్ట్రీట్ ఫైటింగ్ మొదలవుతుంది రేపు నుంచి. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో, సిరియాలో ఏం నడుస్తుందో, లిబియాలో ఏం నడుస్తుందో, ఇరాక్లో ఏం జరుగుతుందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. స్టెబిలిటీ ఉండాలి, లీడర్షిప్ ఉండాలి. అది మెయిన్ ఇప్పుడు చూస్తున్నారు.